హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, గొప్ప దేవుడా, దయామయుడా, నీకు వందనాలు. ఈ తెల్లవారుజామున ఈ ఉదయకాల ప్రార్థనా కూడికలో మీరు మా కొరకు ఈ రోజు కొరకు కేటాయించిన వాక్యాన్ని, వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వండి. ప్రభువా, నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి ఈ ప్రజలకు అవసరమైన వాక్యాన్ని అందించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలనుకుంటే ఎలాగా, ఏం చేస్తాడు? దేవుడు ఎవరికైనా ఒక ప్రాముఖ్యతనివ్వాలంటే, ఒక భాగ్యాన్ని ఇవ్వాలంటే, ఒక అధికారాన్ని ఇవ్వాలంటే, ఒక ప్రాముఖ్యతనివ్వాలంటే దేవుడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది ఈరోజు మన ధ్యానాంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం. సంఖ్యాకాండము 11 అధ్యాయము 16 వచనం చదువుదాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను. వాక్యానికి ముందు కొన్ని ప్రధానమైన హెచ్చరికలు మీకు చెప్దామని అనుకుంటున్నాను. దేవుని ఎడల దేవుని వాక్యం ఎడల ఆసక్తి ఉండాలి మొదట. తర్వాత ఇక్కడ నిలబడుతున్న వారి గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. మనమందరము ఒక తరగతిలో విద్యార్థులమే. అలాగ ఆసక్తి ఉండి, వాక్యముకి ఎడల అత్యాసక్తి ఉండి, వింటున్న సమయంలో కూడా ప్రార్థనాపూర్వకంగా మనం ఉంటే గనక దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో గొప్ప నాయకుడు ఎవరయ్యా అంటే అనుమానం లేదు. యూదులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ ఎవరైనా సరే తప్పనిసరిగా ఒప్పుకునేది ఎవరంటే మోషే. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా బైబిల్ గ్రంథంలో నాయకుడైన మోషే గురించి ప్రస్తావించిన దాఖలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మోషే పని భారం వల్ల విసిగిపోయి దేవుని దగ్గర బాధపడతాడు. 15వ వచనంలో అప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట, 70 మందిని సెలెక్ట్ చేసుకో, నీతో కూడా తీసుకురా, ప్రత్యక్ష గుడారం దగ్గర నీతో పాటు నిలబడాలి అని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పిల్లలు, వృద్ధులు, యవనస్తులు, ఆడవాళ్ళు అందరినీ కలుపుకుంటే కొన్ని లక్షల మంది ఉంటారండి ఇశ్రాయేలీలు. కొన్ని లక్షల మంది ఉంటారు. తణుకు జనాభా 1,00,000 మంది మాత్రమే. నేను అనుకుంటున్నాను ఏ రాజమండ్రిలాగో ఏ విజయవాడలాగా ఉంటారేమో వీళ్ళందరూ కలిస్తేను. అలాంటి విస్తారమైన లక్షలాది మంది ప్రజల మీద మోషే నాయకుడిగా ఉంటున్నప్పుడు, పనిభారం ఉంటున్నప్పుడు, సమస్యలు పెరుగుతున్నప్పుడు దేవుడు అధిపతులను నియమించాడు, పెద్దలను నియమించాడు. తర్వాత కాలంలో ఇజ్రాయేలు దేశముగా ఏర్పడిన తర్వాత ఇజ్రాయేలు దేశానికి అంతటికి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు దాని తీర్పునివ్వడానికి ఉన్న సభ్యులు 72 పెద్దలు. ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు మోషేని. పనిభారం పెరిగింది, ప్రజలకు నా వాక్యం అందాలి, కొంతమంది అధిపతులను గాను కొంతమంది పెద్దలు గాను నియమించని చెప్పి 72ని సెలెక్ట్ చేసుకోమని మోషేకి చెప్పాడు. వాళ్ళకి ఎంత భాగ్యం దొరికిందంటే, ఇంతకు ముందైతే మోషే మాత్రమే ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళేవాడు.
ఈ లక్షలాది మంది జనం వాళ్ళ వాళ్ళ గుడారాల్లో ఉండేవారు. కానీ ఈ ఎన్నిక జరిగిన తరువాత ఈ 72 ఎక్కడికి వచ్చారండి? మోషేతో పాటు ప్రత్యక్షపు గుడారము దగ్గర నిలబడే గొప్ప భాగ్యము, ప్రజలకు దేవుని వాక్యాన్ని అందించే భాగ్యము, మోషేతో పాటు నాయకత్వాన్ని భుజాన్నెత్తుకునే భాగ్యము ఈ పెద్దలకు, ఈ అధిపతులకు దొరికింది. ఈ 72 తర్వాత కాలంలో వీళ్ళొక దేశంగా ఏర్పడిన తర్వాత ఆ ఇశ్రాయేలు దేశానికి అత్యున్నత న్యాయస్థానానికి సన్హెద్రిన్ సభ ఒక విషయాన్ని, దేశానికి, సంస్కృతికి, దేశ భద్రత గురించి ఏదైనా అత్యున్నతమైన నిర్ణయం తీసుకోవాలంటే ఈ 72 పెద్దలు హాజరు కావాల్సిందే. లూకాసు వార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని, ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. చాలండి. బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ 4 సువార్తలలో ఆదిమ, హీబ్రూ, గ్రీక్, అరామిక్ ప్రతులలో 70 అని కింద ఫుట్ నోట్లో 72 అని కూడా ఉంది. 72 మనం బాధపడాల్సిన పని లేదండి. 70 అయినా ఒకటే, 72 అయినా ఒకటే. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు కొంతమందిని ఎన్నుకుని నాతో రండి అని చెప్పాడు, శిష్యులుగా పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. 12 మందిని పిలిచాడు. ఆ తర్వాత 72 కూడా ఆయన పిలిచాడు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక వ్యవస్థ, అది కుటుంబ వ్యవస్థ కానీ, పరిపాలన వ్యవస్థ కానీ, ఒక నాయకత్వం కానీ విజయవంతంగా ముందుకు వెళ్ళాలంటే ఆయా స్థాయిల్లో నాయకత్వం ఉండాలని శాస్త్రం చెప్తోంది. యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆయనకి ఎప్పుడు అంటుకుని ఉండే 3 ఉన్నారు, పేతురు, యోహాను, యాకోబు. యేసుక్రీస్తు వారు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత 72 ప్రధానులను, అధిపతులను, పెద్దలుగాను ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ఎందుకు ఈ 72 ఎన్నుకున్నారు అంటే ఆయనకు ముందుగా నడవడానికంట. ఆయన ముందుగా వెళ్ళి ఆ గ్రామాలకి, ఆ చోటకి, ప్రతి చోటికి వెళ్ళి యేసుక్రీస్తు వారి కార్యక్రమాన్ని ముందుగా తెలియజేయడానికి, స్వస్థపరచడానికి, దెయ్యాన్ని ఎలగొట్టడానికి, సువార్తను ప్రకటించడానికి, ఆయన సాయంత్రానికి 5 ఇక్కడికి వస్తున్నారని చెప్పడానికి ఇద్దరిద్దరిగా 70 మందిని పంపించాడంటండి. మనం ప్రారంభం నుంచి దేవుని వాక్యం ద్వారా మాట్లాడుకుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల ప్రార్థనా కూడికలు, ఈ శిలువ ధ్యాన వ్రతం బైబిల్ గ్రంథంలో ఉన్న నాజీరు వ్రతానికి సంబంధించింది అని మనం తెలియజేసుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో నాజీరు వ్రతం చేసిన న్యాయాధిపతుల మీదకి దేవుని పరిశుద్ధాత్మ దిగి వచ్చి వాళ్ళు బలమైన కార్యాలు చేశారని బైబిల్ గ్రంథంలో ఉంది. మనము క్రమముగా వ్రతం చేస్తే, పశ్చాత్తాపడితే, పాపాన్ని వదిలేసి, అపవిత్రమైన వాటిని వదిలేసి దేవుని వాక్యానికి, దేవునితో కలిసి ఉండడానికి, మమేకమైపోవడానికి మనము ప్రథమ ప్రాముఖ్యతనిస్తే మన మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుందండి. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వస్తుందండి. హల్లెలూయా. నిన్నటి రోజున నా అంతటి నేనుగా ఆలోచించుకుంటున్నాను. దూరంగా చూస్తుంటే భక్తిగా ఉన్నవారికి, భక్తిగా లేని వారికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది. దూరంగా చూస్తూ ఉంటుంటే వ్రతం చేస్తున్న వాళ్ళకి, వ్రతం చేయకోకుండా ఉన్న వాళ్ళకి ఏం తేడా ఉంది అనే అనుమానం వస్తుంది. ఓవరాల్గా చూస్తూ ఉంటుంటే నిష్ఠగా భక్తి చేస్తున్న వారికి,
పైన భక్తి చేస్తున్న వారికి ఏంటి తేడా అనే అనుమానం వస్తుంది. నాకు నిన్న అనిపించింది, నిష్టగా భక్తి చేస్తున్న వారికి కష్టాలు వస్తాయి, రావని కాదు, కానీ దేవుడు ప్రాణాంతకమైన సమస్యల నుంచి కాపాడతాడు. మనము ఈ రోజున ఇక్కడ ఉదయకాల ప్రార్థనా దీక్షలో ఉన్నాం, వ్రతంలో ఉన్నాం. అది బైబిల్ గ్రంథంలో నాజీరు వ్రతానికి సంబంధించింది. ప్రపంచ చరిత్రలో సాంప్రదాయకమైన సంఘాలలో ఈ లెంటు దీక్షలో ఉన్న వారికి, ఈ శిలువ ధ్యానాల దీక్షలో ఉన్న వారికి ప్రీస్ట్లీ యాజక అనుమతులు దొరుకుతాయి. దేవుని మందిరంలో పనిచేసే అనుమతి దొరుకుతుంది. దేవుని సేవకుల అభిషేకము, దేవుని సేవకులకు దేవుడిచ్చే అభిషేకము, ఆశీర్వాదాలు ఈ వ్రతంలో ఉన్న వారికి కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో నాజీరు వ్రతం చేసిన వారికి మాత్రమే, నాజీరు వ్రతం ప్రారంభించక ముందు ఆదికాండం, నిర్మాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాలలో కేవలం లేవీలు మాత్రమే దేవాలయపు పని నిర్వర్తించాలి. 12 గోత్రాలలో లేవి గోత్రం మాత్రమే దేవాలయంలోకి వెళ్ళి దేవాలయానికి సంబంధించిన పనులు చేయాలి. ఇంక ఎవరు చేయడానికి లేదండి. అలాంటిది ఈ నాజీరు వ్రతం వచ్చిన తర్వాత ఇదే పాత నిబంధన కాలంలో దేవాలయపు పనిలో లేవీలతో పాటు దేవుని మందిరంలో నిలబడే యోగ్యత ఎవరికి వచ్చిందంటే నాజీరు వ్రతం చేసిన వారికి వచ్చింది. మోషేతో పాటు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి నిలబడి, మోషేతో పాటు దేవుని అభిషేకము, మోషేతో పాటు దేవుని సందేశం పొందుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి నాయకత్వం వహించే భాగ్యము ఈ 72 పెద్దలకి దొరికిందండి. ఈ రోజున యేసుక్రీస్తు వారు మనల్ని పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారండి? మేము ఆల్రెడీ దీక్ష తీసుకున్నామండి, మేము ఆల్రెడీ ఉదయకాల ప్రార్థనకు వస్తున్నామండి. మీరు మర్చిపోతున్నారు, దీక్షలో ఉన్న ఆచరించవలసిన విషయాల్లో ఒకటేంటంటే, నువ్వు నీ కుటుంబం కోసం, నీ వీధి ఇరుగు చుట్టూ ప్రజల కోసం దేవుని తరఫున నిలబడాలి. వాళ్ళందరినీ ప్రభువులోకి తీసుకొచ్చి, వాళ్ళందరినీ భక్తిలోకి నడిపించి, వాళ్ళందరినీ ఈ ఉదయకాల ప్రార్థనలోకి తీసుకొచ్చే భాగ్యము, అధికారము దేవుడు నీకు ఇచ్చాడు. నేను వ్రత దీక్ష నియమాలు చెప్తున్నప్పుడు, బాబోయ్ మా నా నెత్తి మీద ఎత్తేస్తున్నారు, నా నెత్తి మీద మొత్తం బరువులన్నీ ఎత్తేస్తున్నారు అని అనుకున్న వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది బరువు కాదండి, దేవుడిస్తున్న భాగ్యము. ఈ 72 పెద్దలు ఏమయ్యారండి? సన్హెద్రిన్ సభ అయ్యారు. ఈ 72 పెద్దలు ఏమయ్యారండి? ఆ దేశానికి ఉన్న అత్యున్నత న్యాయస్థానంలో సభ్యులైపోయారు. అదే రకంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా 72ని ఇద్దరిద్దరుగా తన ముందు నడవమని చెప్తున్నాడు. ఎంత భాగ్యం అండి! మీకు అర్థమవుతుందో లేదో, ఒక రాష్ట్రపతి వచ్చారు, లేకపోతే ఒక ప్రధానమంత్రి వచ్చారు, లేకపోతే ఒక ముఖ్యమంత్రి వచ్చారు. వచ్చినప్పుడు వారికి ముందు నడిచే వాహనాలు కొన్ని ఉంటాయండి. ప్రపంచంలో ఎవడు ఆపడానికి లేదు వాటిని. అవి దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. పైలట్ వెహికల్స్ అంటారు వాటిని. వాటి వెనకాలే ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా ఆయన వెహికల్ కూడా వస్తూ ఉంటుంది. పాత నిబంధనలో పెద్దలుగా నిలబడడానికి కొంతమందిని దేవుడు ఎన్నుకున్నాడు, అధిపతులుగా నిలబడడానికి కొంతమందిని ఎన్నుకున్నాడు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానానికి సభ్యులుగా, సన్హెద్రిన్ సభ్యులుగా ఉండడానికి ఆ 72ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 10వ అధ్యాయంలో 70 మందిని దేవుడు ఎన్నుకుని వాళ్ళని పంపుతున్నాడు. ఈ రోజున అదే ఆహ్వానాన్ని నీకు కూడా ఇస్తున్నాడు. మీకు తెలుసో తెలీదో, ఈ ఉదయకాల ప్రార్థనకు వస్తున్నారు అనగానే దేవుని పిలుపుకు మీరు ఆకర్షితులయ్యారనేది మీరు గుర్తెట్టుకోండి. భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా చూసినా, ఏ మతం ప్రకారంగా చూసినా, బైబిల్ ప్రకారంగా చూసినా,
దేవుడు అనుకుంటేనే నువ్వు వస్తావు. నువ్వు అనుకుంటే దేవుడి దగ్గరికి ఎవడు రాలేడు. మనం అనేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోగలమండి? ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. ఆయన సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకే ఈ భాగ్యం దొరుకుతుంది. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను తీసుకొస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, లేదండి నేను మొట్టమొదటి నుంచి చాలా సిన్సియర్, నేను డిసిప్లిన్, నా అల్లారం పనిచేస్తుంది, నేను ముందే నిర్ణయం తీసుకున్నాను, అందుకనే ఇక్కడికి వచ్చానండి అని అనుకుంటున్నారేమో. మీరు రాంగ్. మీ అభిప్రాయం తప్పు, కరెక్ట్ కాదు. అసలు అలాంటి మంచి ఆలోచన పెట్టిందే దేవుడు. దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని ఆహ్వానిస్తున్నాడు, ఆయన పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఆహ్వానాన్ని మన్నించారు మీరందరూ, మీరు వచ్చారు, మంచిదండి. ఇప్పుడు మీరు ఆయన ఇచ్చిన ఆహ్వానానికి లోబడారు, వచ్చారు. ఈ పిలుపు ఎలాంటిదండి? అపోస్తుల తర్వాత యేసుక్రీస్తు వారి సమాచారాన్ని ప్రతి స్థలంలోనూ ప్రతి చోటలోనూ ఆయన వస్తున్నాడు అని చెప్పడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, స్వస్థపరచడానికి కానీ, దెయ్యాలను వదిలించడానికి కానీ దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు. నమ్మిన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుడిచ్చిన పిలుపుకు లోబడి వ్రతం నిష్టగా చేస్తే దేవుడు ఏ స్థాయిలోకి తీసుకెళ్తున్నాడంటే, అపోస్తులతో పాటు నడిచి యేసుక్రీస్తు వారి సమాచారాన్ని తీసుకెళ్లే భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చూడండి. దేవుడు ఇక్కడ మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడంలో చాలా గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. ఈ వ్రతంలోకి రాకముందు నీ కుటుంబ పరిస్థితి ఏంటో నాకు తెలియకపోవచ్చు. ఈ వ్రతంలోకి రాకముందు నీ భక్తి పరిస్థితి ఏంటో నాకు తెలియకపోవచ్చు. కానీ నిష్టగా మనమందరం కలిసి ప్రార్థన వీరులుగా తయారవుదాం. ఈ దీక్షలో ముందుకు సాగుదాం. దేవుని కొరకు దేవుడిచ్చే అభిషేకాన్ని పొందుకుని యహలోకపరంగాను ఆధ్యాత్మికంగాను దేవుని కొరకు ఎదుగుదాం. నమ్మకంగా భక్తి చేద్దామండి, నమ్మకంగా వ్రతం చేద్దామండి. దేవుడిచ్చే ఈ పిలుపుకు లోబడదాం. మీరు ఇప్పటికీ నమ్ముతున్నారో లేదో, మీకు ఇప్పటికీ క్లారిటీ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు పిలుచుకున్నాడు మనల్ని, దేవుడు ఆహ్వానిస్తున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు. అందుకనే మనం ఇక్కడికి వచ్చాం. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన గమనిస్తాడు, ఆయన ఎన్నుకుంటాడు, ఆయన అభిషేకిస్తాడు, ఆయన పిలుచుకుంటాడు. ఇవన్నీ మనకు జరుగుతున్నాయి. నేను మొట్టమొదటి నుంచి నేను గమనిస్తున్నాను, ఎవరు వ్రతం చేస్తున్నారు, ఎవరు నిష్ఠగా ఉంటున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారు అనేది నేను గమనిస్తూనే ఉంటాను. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతండి. ఇప్పుడు నేను వాళ్ళ గురించి సాక్ష్యాలు చెప్పడం అనేది నా పని కాదు కనుక నేను చెప్పట్లేదు. కానీ నేను చాలా సంతోషంగా చెప్తున్నాను, చాలామంది శాప విముక్తులైపోయి 2 టైర్లో గాలిపోయి ఇంజిన్ పనిచేయకుండా మూలపడి కుదేలైపోయిన ఆ వాహనానికి మళ్ళా సర్వీసింగ్ చేసి టైర్లు మార్చేసి చక్కగా నీట్గా తయారు చేస్తే బండి ఎలాగుంటుందో అలాగా తుప్పు వదిలించుకుని భాగ్యాన్ని పొందుకుని కుటుంబాలు విస్తారంగా దీవించబడడం నేను చూశానండి. వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళ కుటుంబంలోకి వాళ్ళకి వచ్చిన ఆ సంబంధాలు చూస్తుంటుంటే దేవుడు ఎంత గొప్పవాడండి అని అనిపిస్తూ ఉంటుంది. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడిచ్చిన పిలుపుకు మనం లోబడి నమ్మకంగా పనిచేయడం ప్రారంభిస్తే, భక్తి చేయడం ప్రారంభిస్తే, దీక్షగా వ్రతం చేస్తే, ప్రార్థన చేస్తే, మిమ్మల్ని రాళ్ళు మేయమన్నా, రాళ్ళు పట్టుకురమ్మన్నా, ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పాను. విజ్ఞాపన ప్రార్థన చేయండి. మీరు కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళండి, సిలువలో ఉన్న యేసయ్యను ధ్యానం చేయండి అని చెప్పాను. అంతేనా, ఇంకేమైనా చెప్పానా? మీ కుటుంబ సభ్యులను, చాలా కష్టం అది, ఇరుగు పొరుగు వారిని కుటుంబ సభ్యుల కన్నా కొంచెం తేలికే తీసుకురండి అని చెప్తున్నాను. ఇక్కడ 72 ఎందుకు ఎన్నుకున్నాడండి దేవుడు? లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆయన రాకడ గురించి చెప్పడానికి, ఆయనకు ముందుగా ప్రయాణం చేయడానికి. ఈ 72
ఇద్దరిద్దరుగా వెళ్ళిపోయి ఆయా చోట్లకి వెళ్ళిపోయి ఎన్నుకున్న గ్రామం దగ్గరికి వెళ్ళిపోయి వీధి వీధిన చెప్తా ఉండేవారంట, యేసుక్రీస్తు వారు వస్తున్నారు ఇవాళ సాయంకాలం. ఆయన వాక్యం చెప్తారు. మేము ఆయన అనుచరులం. మీ ఇంట్లో ఎవరికైనా నీరసాలు ఉన్నాయా? మీ ఇంట్లో ఎవరికైనా దెయ్యం పడుతుందా? మీ ఇంట్లో ఏంటి రండి అని చాలా అధికారికంగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవారంట. ఎంత సంతోషకరమైన విషయం అంటే, వాళ్ళు ప్రార్థన చేయగా దెయ్యాలు వదిలిపోవడం ప్రారంభమైంది. వాళ్ళు ప్రార్థన చేయగా ప్రజలు స్వస్థపరచడం ప్రారంభమైంది. వాళ్ళు ప్రార్థన చేయగా ప్రజలు రక్షించడం, పశ్చాత్తాపడడం, దేవుని వైపు రావడం జరుగుతోందండి. ఒక రోజున ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి అంటున్నాడు, నేను 20 సంవత్సరాలుగా చర్చికి వెళ్ళలేదండే. మా నాన్న ఆ చర్చికి చాలా ఇంపార్టెంటే, నేను వెళ్ళలేదు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు అన్నాను. యాట నుంచి వెళ్ళిపోతాను నేను అన్నాడు. మార్పు వచ్చిందా రాలేదా? మార్పు అంటే ఏంటనుకున్నారు? మొహం వాసిపోతాం అనుకుంటున్నారా? మనిషి మారడం అండి. 20 సంవత్సరాలుగా పెద్ద మనిషి వెళ్ళలేదంటే చర్చికి, ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోతానంటున్నాడు. మార్పు కాదా? మనలో చాలామంది జీవితంలో ఎప్పుడు కన్నీరు కార్చి వ్యక్తిగతంగా అనుభవం, రోడ్డు మీద గొడవాడేటప్పుడు ఆడవాళ్ళు ఏడిచే ఏడుపు నేను నమ్మను. వ్యక్తిగతంగా ప్రార్థనలో పశ్చాత్తాపడి, ప్రభువా నేను పాపిని, నేను తప్పు చేశాను, ఇక నుంచి నేను చెయ్యను ప్రభువా అనే వ్రతంలోకి, అనే పరిస్థితిలోకి, అంత సున్నితమైన ఆధ్యాత్మికమైన పరిస్థితిలోకి మనం రావాలి. దేవుడు ఈ రోజున మనల్ని పిలుస్తున్నాడు. మిమ్మల్ని పెద్దలుగా పెడతాను, అధిపతులుగా పెడతాను, మిమ్మల్ని ఎన్నుకున్నాను, మిమ్మల్ని పిలుస్తున్నాను, మిమ్మల్ని అభిషేకిస్తున్నాను. అమ్మా, నీకు తెలుసో తెలీదో, నీ కుటుంబం కొరకు నిన్ను ఎన్నుకున్నాడు. నీ కుటుంబంలో ఉన్న చీకటిని చీల్చివేయడానికి ఒక క్యాండిల్గా నువ్వు నిలబడాలి. నీ వీధి కొరకు నేను ఎన్నుకున్నాడు. నీకు తెలుసో తెలీదో, అధికారాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడి కార్యాలు చేస్తాడు. నువ్వు అడుగు, వాళ్ళు వస్తారు. దేవుడు ఆ పరిస్థితిని, ఆ వాతావరణాన్ని నీ కంటికి కనపడేలా చేస్తాడు. నా జీవితంలో ఏదైనా కష్టం వస్తే నేను అడుగుతాను, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నేను గుర్తు చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నవ్వుకుంటా కూర్చుంటాను. ఆ కష్టం అలాగ నా పక్క దరిదాపులకు రాకుండా వెళ్ళిపోవడం నా జీవితంలో ఎన్నోసార్లు చూశాను. ఒకసారి 2 సార్లు కాదు. నేను నవ్వుకుంటా ఉంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని అభిషేకం ఊరకనే వెళ్ళిపోదండి. ఈ రోజున దేవుడు నిన్ను అభిషేకించాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబంలో నీ స్థాయి ఏంటో నాకు తెలీదు, కానీ దేవుడు అభిషేకించగానే నీ స్థాయి మారిపోద్దండి. దావీదు కుటుంబంలో హైట్లోను ప్రాముఖ్యతలోను దావీదు చిన్నవాడే. ప్రవక్త మన ఇంటికి వస్తున్నాడంటే దావీదుకి ఇన్విటేషన్ లేదండి. బాగా పొడుగ్గుంటారు వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళకి ఇన్విటేషన్ ఉంది. ప్రవక్త ఎందుకు వస్తున్నాడండి దావీదింటికి? అభిషేకించడానికి వస్తున్నాడు. ఇశ్రాయేలుల ప్రజల మీద రాజుగా ఉండడానికి, అభిషేకించడానికి ప్రవక్తలు ఇంటికి వస్తూ ఉంటుంటే ఎవరికి ఇన్విటేషన్ లేదండి? దావీదికి ఇన్విటేషన్ లేదు. ఈ రోజున నీ కుటుంబంలో నీ పరిస్థితి ఏంటి, నీ స్థాయి ఏంటి, నీకు ఎంత ప్రాముఖ్యత ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు ఒక్కసారి అభిషేకించిన తరువాత దేవుడు నిన్ను వెలుగుగా నిలబెట్టుకుంటాడు. ఆయనకు నువ్వు రాయబారివి, ఆయనకు నువ్వు ప్రతినిధివి. ఆయన మహిమ నీ ద్వారా దేవుడు చూపిస్తాడు. ఈ రోజున మనం ఒక్కసారి మరలా మన జీవితాన్ని దేవునికి పునరంకితం చేసుకుని, ప్రభువా నువ్వు నన్ను పిలిచినందుకు నీకు వందనాలు, నన్ను తీసుకొస్తున్నందుకు నీకు వందనాలు, నన్ను ఎన్నుకున్నందుకు నీకు వందనాలు నాయనా, ఇదిగో నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను. ఈ నాజీరు వ్రతం చేస్తాను, ఈ శిలువ ధ్యానాల్లో ఉంటాను. ఈ ఉదయకాల ప్రార్థనలో నా వంతుగా నేను కృషి చేస్తాను. నీ కొరకు ఒక కార్యకర్తగా ఉంటాను, నీ కొరకు ఒక సైనికురాలిగా ఉంటాను, నీ కొరకు నా వంతుగా నేను పనిచేస్తాను. నీ శిష్యులకు అసిస్టెంట్గా ఉంటాను, నీ అపోస్తులతో నడుస్తాను నేను
అనేక మందిని నీ వైపు తీసుకొస్తాను అని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ రోజునే నీకు ఆయన ప్రసన్నత కనపడుతుంది. ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు నీకు కొంతమందిని చూపిస్తున్నాడు, నువ్వు కదలట్లేదు. కదులు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు నువ్వు చురుగ్గా ఉండు, బద్ధకంగా ఉండదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ నోరు తెరువు, నువ్వు పిలవడం మొదలుపెట్టు, నువ్వు మాట్లాడడం మొదలుపెట్టు, నువ్వు ప్రోత్సహించడం మొదలుపెట్టు. దేవుడు ప్రజలను కదిలిస్తాడు. కదలాల్సింది నువ్వు, నోరెప్పాల్సింది నువ్వు, ఒక అడుగు వేయాల్సింది నువ్వు. దేవుడు కార్యాలు చేస్తాడు. మనము హఠాత్తుగా మహిమేఘం ఎక్కమండి. మనం హఠాత్తుగా ఇలాగ అత్యవసర మార్కులతో జీవితంలో ఏమీ సాధించుకోకుండా అలా కుదేలుగా కూర్చుండిపోతే మన పేరు జీవగ్రంథంలోకి రాదండి. దేవుని కొరకు నువ్వేమైనా చెయ్యాలి. రక్షణ ఉచితమే, దాని కొరకు నువ్వేం చేయక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించిన ఆయన అంటే దేవుడు నిన్ను క్షమించడానికి, శుద్ధీకరించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ పరలోక భాగ్యం వద్దా, నీ పిల్లలకి భవిష్యత్తు వద్దా, నీకు ఆరోగ్యం వద్దా? నువ్వు కళ్ళారా చూస్తుండగానే, నువ్వు ఆరోగ్యంగా ఉండగానే పరలోక మహిమ నీ మీదకి రావద్దా? నీ కుటుంబం బాగుపడొద్దా? ఇవన్నీ జరగాలంటే మనం వ్రతం చేయాల్సిందే. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మీ నిర్ణయాన్ని ప్రార్థన ద్వారా తెలియజేయండి. ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని, ఇదిగో నాయనా నేను నిలబడ్డాను, నన్ను నడిపించు. నేను నోరు తెరుస్తాను, నువ్వు నా ద్వారా మాట్లాడు. నా కుటుంబం కదలాలి, నా ఈదులో వాళ్ళు కదలాలి, ఈ వ్రతంలోకి రావాలి. మేమందరము కలిసి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి, భక్తి చేయాలి. ఈ నాజీరు వ్రతంలోకి రావాలి. ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను కరుణించు.